సిలబస్లో కొత్తగా చేర్చబడినటువంటి పాఠం ఇది. పునాదులు గల పట్టణం ఇది. దేవుని పిల్లారా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేరెన్నిక గన్న పట్టణాలు ఉన్నాయి. అయితే పునాదులు కలిగిన పట్టణం గురించి బైబిల్ మాట్లాడుతోంది. ఈ లోకంలో ఉన్న సాధారణ పట్టణాలు, వాటి చరిత్రలు, వాటి వివరణలు అంతా కూడా మనకు బాగా తెలుసు. ఈ లోకంలో ఉన్నటువంటి పట్టణాలు, వాటి వివరణలు అంతా కూడా మనకు ఎక్కడ వెతికినా అనగా గూగుల్లో వెతికితే కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెబుతున్నటువంటి ఒక పట్టణము, దానికి సంబంధించిన వివరణ అంతా తెలియాలి అంటే కేవలం బైబిల్ గ్రంథం దగ్గరికే రావాలి ప్రపంచంలో ఎవరైనా. ఈ పట్టణము మానవులు కట్టినది కాదు, కానీ అనగా కనబడేడు పదార్థములచే నిర్మించబడిన ఒక సాధారణ మానవ జీవితానికి ఉపయోగపడే పట్టణం వంటిది కాదు, కానీ ఆత్మల జీవనానికి అవసరమైనటువంటి పట్టణము అని క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. ఈ పట్టణాన్ని దేవుడు నిర్మించాడు. దాని నిర్మాణం వెనుక ఒక పెద్ద ప్రణాళిక, పెద్ద సంకల్పం ఉన్నది. సాధారణ పట్టణాలను కట్టడం వెనుక మానవుల ఆనందమయమైనటువంటి ఆనందకరమైన జీవితం ఉంటే, దేవుడు ఒక పట్టణాన్ని కట్టడం వెనుక ప్రజల లేకపోతే తనను నమ్ముకున్న వారి జీవన స్థితిగతుల పెంపుదల, మెరుగు అనే విషయాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఒక పెద్ద పట్టణాన్ని ఏదైనా ఒక దేశం నిర్మించినప్పుడు దానిలోకి ప్రజలు తరలి వస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ప్రాంతాన్ని ఎంపిక చేసి దాన్ని ఒక పట్టణంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించారు. అలా నిర్ణయించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో పనివాళ్ళు ఆ పట్టణం నిమిత్తం దాన్ని కట్టడం కొరకు బయలుదేరి వెళ్ళారు. కొంతమేర దాని నిర్మాణాన్ని కొనసాగించారు అని మనం విన్నాం. ఆ పట్టణానికి చేరుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చేరుకొని అక్కడ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. అలాగే ప్రజలు మంచి జీవితం కొరకు ఏదైనా పట్టణంలోకి వెళ్ళి బ్రతకాలి అని అనుకుంటారు. పల్లెటూళ్ళలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి, బ్రతకడం కష్టం అవుతుంది కాబట్టి, ఎక్కడ మనం తినడానికి కనీస ఆహారం దొరుకుతుంది, కనీస అవసరాలు ఎక్కడ తీరుతాయి, ఎక్కడకు వెళితే మంచి పని మనకు దొరుకుతుంది అని ఆలోచించుకుని ఆయా పట్టణాలను వెతుక్కుంటూ మనుషులు తిరుగుతూ ఉంటారు. కొందరు హైదరాబాద్ వెళ్ళిపోతారు, మరి కొంతమంది ముంబై వెళతారు, మరి కొంతమంది ఢిల్లీ వెళ్ళిపోతారు. ఇలా ఎక్కడ తమకు కాసిన డబ్బులు వస్తాయో, 4 డబ్బులు వస్తాయో ఆ ప్రాంతాలను వెతుకుతూ ఉంటారు. దేవుని పిల్లారు, ఇలాగా మానవులచే నిర్మింపబడి మానవుల కొరకు ఉన్నటువంటి పట్టణాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా మానవుల కొరకు నిర్మింపబడిన పట్టణమే ఉన్నది, కానీ దాన్ని నిర్మించిన వాడు మాత్రం మానవుడు కాడు. మానవ ఆలోచన కాదు దాని వెనుకున్నది, దైవాలోచన. దైవాలోచనతో నిర్మితమైనటువంటి ఆ పట్టణము కోట్లాది మంది భక్తులకు, విశ్వాసులకు వేదికగా, నిలయముగా నేటి వరకు భాసిల్లుతున్నది అని మనం చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలోని అనేక చోట్ల ఈ పట్టణానికి సంబంధించినటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో దీని ప్రారంభపు వివరణను మనం చూసినప్పుడు దాని కొరకు భక్తులు ఎదురు చూస్తున్నట్టుగా మనం గ్రహించాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అన్నాడు. చూసారా అండి, ఇక్కడ ఈ పట్టణాన్ని దేవుడు నిర్మించాడు, దేవుడు రూపకల్పన చేశాడు అంటున్నాడు. దేవుడు దేనికి శిల్పియు అనగా రూపశిల్పి, ఒక రూపాన్ని ఏర్పరిచినవాడు, నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. గత కాలంలో చూశాడు, ఇప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నప్పటికీ ఈ పట్టణం స్థాపించబడినదా లేదా అని మనం ఆలోచిస్తే ఈ పట్టణము ప్రభు అయిన క్రీస్తుచే స్థాపించబడింది. తండ్రి అయిన దేవుడు ప్రభువును పంపించి ఆయనను మూలరాయిగా ఉంచి ఆ పునాది మీద, మూలరాయి అయినటువంటి పునాదితో మిగిలిన అనేక పునాదులను కలిపి ఈ మహాపట్టణాన్ని ఏర్పాటు చేశాడు, నిర్మించాడు. అందుకే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను.
ఎదురు చూస్తున్నాడు అనగా దాని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. అవునా? దాని గొప్పతనాన్ని కళ్ళారా చూడడానికి ఆశపడ్డాడు. లేక అది ఒకనాడు నెరవేరుతుంది, అది నెరవేరాలి అనే ఒక గొప్ప నిరీక్షణను కలిగి ఉన్నాడు. ఎదురు చూచుచుండెను అనగా అది అర్థం. ఎదురు చూస్తున్నాడు, ఆ పట్టణం కొరకు చూస్తున్నాడు. అది సాకారం అయింది. అతని మరణం తర్వాత అయినా సరే అది స్థాపించబడింది. స్థాపించబడిన తర్వాత కూడా దాని అభ్యున్నతిని, దాని ప్రతిష్టను అలా చూస్తూనే ఉన్నాడు. దాని గొప్పతనం ఇంకా ఇంకా పెరగాలని మహానుభావుడు, భక్తుడైనటువంటి అబ్రహాము ఎదురు చూచుచున్నాడు, ఆశపడుతున్నాడు. ఇకపోతే దీని స్థాపన ఎలా జరిగింది అన్నది కూడా మనం చూసాం. సాక్షాత్తు దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపించి ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా ప్రజల పాపాలను క్షమించి తద్వారా ఈ పట్టణానికి ఆయన పునాది వేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ గారు ఈ లోకంలోకి రంగప్రవేశం చేసి ఈ పట్టణాన్ని విస్తరింప చేయటం మొదలుపెట్టారు. ఒక పట్టణ నిర్మాణము, అది పరిశుద్ధమైనటువంటి పట్టణ నిర్మాణము. దాని కొనసాగింపు లేదా దాని విస్తరణ అంతా కూడా నాటి నుండి నేటి వరకు వెళ్ళుచూనే ఉన్నది. అయితే ఈ పట్టణం ఎక్కడున్నది అని ప్రతి ఒక్కరూ వెతకవలసిన అవసరం ఉంది. వెతకాలి, ఎక్కడున్నదో కనుగొనాలి, దానిని పట్టుకోగలగాలి, అక్కడకు వెళ్ళగలగాలి. అంతే కదండి నియమం. ఏ పట్టణం అయినా మన దగ్గరకు రాదు, పట్టణం దగ్గరకు మనమే వెళ్ళాలి. మనం హైదరాబాదు వెళ్ళాలి, మనం ముంబాయి వెళ్ళాలి, ముంబాయి మన దగ్గరకు రాదు. అలాగే దేవుడు ఒక పట్టణాన్ని స్థాపించాడు. అది ఒక చోట ఉండిపోయినా, ఒక పరిమిత ప్రాంతానికే అంకితమైపోయినా స్థిరపరచబడినటువంటి పట్టణం కాదు. భూమి మీద భౌతిక సంబంధమైన పునాదులు దానికి కనపడవు మనకు. క్రీస్తు పునాదిగా ఉంటాడు, అనగా క్రీస్తు త్యాగం పునాదిగా ఉంటుంది, క్రీస్తుకు సంబంధించిన ప్రణాళిక పునాదిగా ఉంటుంది, క్రీస్తు మాటలు పునాదిగా ఉంటాయి, అపోస్తుల మాటలు పునాదిగా ఉంటాయి, వారి త్యాగాలు పునాదిగా ఉంటాయి. కాబట్టి ఈ పట్టణం కనబడేది కాదు, కనబడని ఈ పట్టణాన్ని పొందుకోవడం కొరకు మానవులు వెతకాలి, ప్రయత్నించాలి. నేను చూశాను మన మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి అంటున్నాడు. ఆ పట్టణానికి ఉన్నటువంటి మరొక పేరే రాజ్యము, ఆ పట్టణానికి ఉన్న మరొక పేరే సంఘము అంటున్నాడు. మరి పట్టణం అని ఎందుకన్నాడు ప్రత్యేకంగా? పట్టణము అని సంబోధించాల్సిన అవసరం ఏముంది? రాజ్యము అని అప్పటికే అన్నాడు కదా. తాను ప్రేమించినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక భక్తుడు ప్రత్యేకించి ఒక పట్టణాన్ని కట్టాడు, అదే యెరూషలేము అనే పట్టణం. దానిని దేవుడు ఇష్టపడ్డాడు, దాన్ని అంగీకరించాడు. అది ఆ భక్తుని భక్తి మీద ఆధారపడి ఉన్నది. ఇది మనం గమనించాలి. అతడిని బట్టి ఆ పట్టణాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. అది మహారాజు పట్టణము అన్నాడు. అందుకే అంటే తన కుమారుడు, తన ఇష్టాన్ని నెరవేర్చే తన కుమారుడు ఉన్నటువంటి పట్టణము అన్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ పునాదులు కలిగిన పట్టణం గురించి కూడా మాట్లాడుతూ తన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి పట్టణమే కాబట్టి దీనిని కూడా గతంలో దానికి అనగా భూ సంబంధమైన పట్టణానికి కలిగి ఉన్నటువంటి పేరుకు దగ్గరగా ఉన్నటువంటి పేరును దీనికి కూడా పెట్టాడు. ఇది పరలోక సంబంధమైన పట్టణము, అది భూలోక సంబంధమైనటువంటి పట్టణము. దాన్ని దావీదు నిర్మించాడు, దీనిని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నిర్మింపజేశాడు. పరిశుద్ధాత్మ గారి ద్వారా దాన్ని విస్తరింపనారంభించాడు. కాబట్టి దానిని వెతకాలి. ప్రతి ఒక్కరు కూడా వెతుకుతున్నారా ఈరోజు క్రైస్తవులు? దేనిని బట్టి వెతకాలి? వెతకడానికి కూడా కొన్ని నార్మ్స్ ఉండాలి కదా, కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఒక మెట్రోపాలిటన్ సిటీ అన్నారు అనుకోండి, ఒక మహానగరము, దేన్ని బట్టి మహానగరంగా మెట్రోపాలిటన్ సిటీగా గుర్తిస్తారు? ఒక అభివృద్ధి చెందిన దేశం అంటే దానికి ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి? వేటి ఆధారంగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు, ఆ గుర్తింపు ఆ దేశం పొందుకుంటుంది, లేకపోతే ఆ నగరం పొందుకుంటుంది అంటే మొట్టమొదటి ఆ నగరంలో ఉన్నటువంటి జనాభా, రెండవది ఆ నగరంలో ఉన్నటువంటి విద్యాభ్యాసం, మూడవది ఆ నగరంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, నాలుగవది అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు. ఇలాగా కొన్ని లెక్కలు ఉంటాయి.
ఆ లెక్కలన్నిటినీ కూడా అందుకున్నట్టయితే ఆ ప్రాంతాన్ని వర్గీకరిస్తారు. పట్టణం అని, నగరం అని, మహానగరం అని, మెట్రోపాలిటన్ సిటీస్ అని, ఇలాగ రకరకాల వర్గీకరణలు మనకు కనపడుతూ ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పట్టణాన్ని, దేవుడు స్థాపించిన పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని వెదకాలి అని దేవుడు వ్రాయించినప్పుడు, అలా వెదగడానికి, కనుగొనడానికి దానికి ఉన్నటువంటి గుర్తులు ఏమిటి? ఏది పునాదులు గల పట్టణము అని మనం చెప్పగలము? దేన్ని బట్టి తెలుసుకోవాలి? దేవుని పిల్లారా, పునాదులు గల పట్టణానికి వాక్యమే పునాదిగా ఉంటుంది. వాక్యము మీదే ఆ పట్టణ నిర్మాణం అనేది ప్రారంభమైనది అనే విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు గారు వచ్చి వాక్యం చెప్పడంతోనే కదండి మొత్తం అంతా ప్రారంభమైంది, కదిలింది అంతా ఎక్కడికక్కడ. తర్వాత పరిశుద్ధాత్మ గారు వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన కూడా వాక్యమే చెప్పించాడు పేతురు గారి ద్వారా ఆ రోజు. అంతకుమించి ఆయన ఏమీ చేయలేదే. వారి ద్వారా భాషలు మాట్లాడించాడు. అవి కూడా దేన్ని సూచించాయి? వాక్యాన్ని సూచించాయి. అవి కూడా వాక్యంలో ఉన్న దానిని బట్టే వాళ్ళు భాషలు మాట్లాడారు. వాక్యం వైపు ఆకర్షించడానికి మాత్రమే వాళ్ళు భాషలు మాట్లాడారు తప్పించి మరొక ఉద్దేశం అక్కడ కానరాదు. అనగా ఒక పట్టణము పునాది కలిగినది అని గుర్తించడానికి కావలసిన ప్రధాన వనరు ఏమిటంటే, ప్రధాన ప్రమాణం ఏమిటంటే వాక్యము. అనగా ఏ పట్టణంలో అయితే, ఏ సంఘంలో అయితే వాక్యం ఉంటుందో, ఏ సంఘం అయితే వాక్యానుసారంగా నిర్మింపబడుతుందో ఆ పట్టణము పునాదులు కలిగిన, అనగా వాక్యమే పునాదిగా కలిగినటువంటి పట్టణము, దేవుని మాటలే ఆధారముగా కలిగినటువంటి పట్టణము అనే మనం గ్రహించాలి. మరి ఇటువంటి వాక్యము కలిగినటువంటి పట్టణం ఎక్కడుంది అని క్రైస్తవులు వెదగగలుగుతున్నారా? ఓకే, నువ్వేదో బాప్తిస్మం తీసుకున్నావు, లేకపోతే నువ్వు క్రైస్తవ్యంలోకి రావాలనుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, బాగుంది, సంతోషం. అయితే నీ వాక్యము నీకు దొరుకుతున్న వాక్యం సరైనదేనా? నువ్వు సరైన చోటునే ఉన్నావా? మంచి సిటీలోనే నువ్వు ఉన్నావా? మంచి పట్టణంలోనే నువ్వు ఉన్నావా? లేక నీ ఆత్మను తప్పుదారి పట్టించే పట్టణంలో కానీ నువ్వేమైనా ఉన్నావా? వీటన్నిటినీ కూడా మనం ఆలోచించాలి, క్రైస్తవుడు తెలుసుకోవాలి. చాలామంది ఎక్కడ వీలైతే అక్కడ వాక్యం వినేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఎవరు చెప్పినా వాక్యం వినేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అంటే ఎవరు చెప్పినా వాక్యమే కదండి అనే ఒక సానుకూలమైనటువంటి దృక్పథం. వెరీ గుడ్. చాలామందిలో ఉంటుంది, కరెక్టే, ఎవరు చెప్పినా వాక్యమే, ఆ మాట తప్ప నేను అనట్లేదు. కానీ ఎవరు చెబుతున్నా, అనగా ప్రతి ఒక్కరూ చెబుతున్న వాక్యము వాక్యానుసారంగానే ఉంటుందా? అది ఆత్మకు అవసరమైన ఆహారాన్ని అందించగలుగుతుందా? ఎందుకంటే ఒక పట్టణము తనలో ఉన్న ప్రజలకు మంచి ఆహారాన్ని ఇవ్వగలగాలి. అసలు ఒక వ్యక్తి పట్టణాన్ని వెతుక్కుంటూ వెళుతున్నది ఆహారం కొరకు. కరోనా టైంలో మనం చూసాం, చాలామంది కూలీలు, దినసరి కూలీలు, వారి జీవన స్థితి ఎలా ఉన్నదన్నది కరోనా బయటపెట్టిందండి. వాళ్ళు దేశంలోని నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు. ఒక ముంబైలో ఉండొచ్చు, ఒక హైదరాబాద్లో ఉండొచ్చు, లేక మరొక పట్టణంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఆ పట్టణం ఆహారం అందించగలగాలి. వాళ్ళు అక్కడికి రావటం అనుకున్నటువంటి ఉద్దేశం అదే. ఎప్పుడైతే ఆ పట్టణం నుండి ఆహారం రావటం ఆగిపోయిందో, అనగా పనులన్నీ నిలిచిపోయాయో, ఇక వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు. తిరిగి నడుచుకుంటూనో రైలు పట్టాలతో ఎలాగోలా మొత్తానికి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు, వెళ్ళిపోయారు. మరలా పరిస్థితి కాస్త సద్దుమణుగుతున్నది అని గ్రహించిన తర్వాత, ఈ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ వాళ్ళు తమకు ఆహారం ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతూ తమకు నచ్చిన నగరాలకు వాళ్ళు వెళ్ళారు. అక్కడ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అనగా నగరాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అక్కడ ఉన్న ప్రజలకు ఆహారాన్ని అందించగలగాలి, వారిని పెంచి పోషించగలగాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పునాదులు గల పట్టణం, అది ఆహారం అందించగలుగుతున్నదా? ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నటువంటి క్రైస్తవులకు జీవ ఆహారం పెట్టగలుగుతున్నదా? అలా పెడుతున్నట్టయితే అదే పునాదులు గల పట్టణము, అదే జీవము కలిగినటువంటి సంఘము, అదే దేవుడు స్థాపించిన సంఘము అని మనం తెలుసుకోవాలి. మొట్టమొదట ఎక్కడైతే వాక్యం లేదు, అనగా వాక్యానుసారంగా చెప్పడం లేదు, దేవుడు చెప్పినట్టుగా అవే భావాలను వ్యక్తపరచడం లేదో, అది
పునాది లేని పట్టణము, పట్టణంగానే అది కూడా పరిగణించబడుతుంది, కానీ పునాది ఉండదు దాని కనుక, దానిలో జీవం ఉండదు, దానికి ఆధారం ఉండదు అని మనం గ్రహించగలగాలి. భారతదేశంలో కూడా చాలా పట్టణాలు ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ ఆహారం దొరకదు, అనగా పని ఉండదు సరిగ్గా. కొన్ని పట్టణాలు మాత్రమే ఈ పనులు కల్పించడానికి పేరెనికగన్నవి. ఉదాహరణకు ముంబాయి మనకు తెలుసు, అలాగే ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ కూడా కొంతమేర ఆహారం అనగా పని కల్పించగలుగుతోంది. గమనించండి, క్రైస్తవుడు వీటన్నిటినీ పరిశీలించగలగాలి. ఏ పట్టణం నిన్ను పెంచి పోషించగలదు, నీ ఆకలిని తీర్చగలదు, నీ దాహార్తిని తీర్చగలదు. ఎందుకంటే ఈ రెండూ తీరితేనే మనిషి తన జీవితాన్ని కొనసాగించగలడు. అర్థమవుతుంది కదండి. జీవాహారం అందాలి, జీవజలము అందాలి. కనుక వాక్యం సమృద్ధిగా అందితేనే ఒక ఆత్మ ఒక పట్టణంలో తన మనుగడను, లేదా దేవుని రాజ్యంలో తన మనుగడను కొనసాగించగలదు. అనగా సంఘం ఈ రెండిటిని అందించేదై ఉండాలి. తగిన వసతులు కల్పించగలగాలి. ఒక మనిషికి ఆ పట్టణము తగిన వసతులు కల్పించగలగాలి. పునాదులు గల పట్టణం అనగా సంఘము లేదా రాజ్యము వాటిని కల్పిస్తోందా? వాటిలో నివసిస్తున్న వారు తామున్నటువంటి పట్టణం వల్ల సంతృప్తి కలిగి ఉన్నారా? వారి ఆత్మలను బలపరచుటకు అవసరమైనటువంటి వాక్యం అక్కడ లభించగలుగుతుందా లేదా అన్నది వాళ్ళు వెతకాలి అంటున్నాడు దేవుడు. నువ్వు వెతకాలి, దాన్ని నువ్వు వెతికి దాన్ని పట్టుకుని దానిలో బ్రతకగలగాలి, దానిలో నివసించగలగాలి. ఈరోజు ఈ సత్యం కొరకు, వాక్యం కొరకు ఎవరు పరిశోధన చేస్తారు చెప్పండి? ఎవరు పట్టించుకోగలరు చెప్పండి? అసలు అంత ఓపిక ఎవరుకున్నది చెప్పండి? ఏదో ఒక గంట టైం ఇస్తారు దయదలిచి వాక్యం వినడానికి. అది ఎక్కడ వీలైతే అక్కడ, ఏ చర్చి దగ్గర ఉండి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వినేస్తారు. అక్కడ వాళ్ళు ఏమి చెబుతున్నారు అన్నది వారికి అనవసరం. అర్థమైందా అండి? వాళ్ళు చెప్పేది ఏమిటో వీళ్ళకి అవసరం లేదు అసలు. జస్ట్ వాళ్ళు వెళ్ళి కూర్చున్నారా లేదా అన్నది ఒకటే చూసుకుంటూ ఉంటారు. ఆదివారం పోనివ్వకూడదు అన్నది ఒక్కటే వారి ఆలోచన తప్పించి, మన ఆత్మకు అవసరమైన ఆహారాన్ని మనం స్వీకరించగలుగుతున్నామా, మనకు లభిస్తున్నదా లేదా అనే వివేచన వారికి ఉండడం లేదు. ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇది ఆత్మ నాశనానికి హేతు అవుతుంది, కారణం అవుతుంది. దీన్ని గ్రహించాలి, దీన్ని తెలుసుకోగలగాలి అంటున్నాడు. అనగా ఒక ఆత్మకు అవసరమైనటువంటి సమస్త వసతులను, పదార్థములను ఆ పునాదులు గల పట్టణము అందివ్వగలగాలి. అనగా అటువంటి సంఘం ఎక్కడున్నదో చూసుకోవాలి, ఎక్కడ వాక్యం దొరుకుతున్నదో. అదే దేవుని ఉద్దేశం. ఈ పునాదులు గల పట్టణాన్ని స్థాపించడానికి గల కారణం ఏమిటంటే, దాని పట్టణముతో దేవుడు ఎందుకు పోల్చి చెప్పాడు అంటే, పట్టణము జనావాసములకు నిలయంగా ఉంటుంది. పట్టణము ఆహారపు కొరత లేకుండా ఉంటుంది. అలాగే పునాది కలిగినటువంటి పట్టణము జీవవాక్యమునకు ఆధారమై ఉంటుంది. వాక్యము మీద స్థాపించబడుతుంది. నిత్యము వాక్యం అందించడంలో, వాక్యానుసారంగా మానవులను జీవింప చేయడంలో ఎప్పటికప్పుడు తనను తాను సంసిద్ధపరుచుకుంటూ అనేకులను దేవునిలోకి నడిపిస్తూ ఉంటుంది. అది పునాదులు గల పట్టణం వెనుకొన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. దేవుని పిల్లారా, మరి అటువంటి పట్టణం ఎక్కడున్నది అనగా అటువంటి సంఘం ఎక్కడున్నది? వెతికారా? ఎప్పుడైనా వెతకే ప్రయత్నం చేశారా? ఈ క్రైస్తవులు చూశారండి ఎప్పుడైనా? వెతకమన్నాడు కదా. వెతకటం అంటే ఏమిటి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకటం అంటే ఏమిటి? అసలు ఆయన రాజ్యం ఎక్కడున్నది అన్నది గమనించాలి. దాని కొరకు వెతకాలి, అనగా తిరగాలి, అధ్యయనం చేయాలి. నువ్వు ఎక్కడో భారతదేశం విడిచిపెట్టి కువైట్ వచ్చామండి. ఇంచుమించు 200 దేశాలు పైన ప్రపంచంలో ఉండగా ఈ దేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది? అనేకులు అమెరికా వెళ్ళడానికి మొగ్గు చూపిస్తుంటారు. ఇంకేం లేవా దేశాలు ప్రపంచంలో? ఉన్నాయిగా, మరి అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? ఫ్రాన్స్, లేక జర్మనీ, లేకపోతే బ్రిటన్, ఇలాగా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళటానికే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఏమిటి? మిగిలిన దేశాలకు కూడా వెళ్ళొచ్చు కదా. కారణం ఏమిటంటే అక్కడ జీవన ప్రమాణాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగా దొరుకుతాయి, జీవన శైలి బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, అక్కడ మంచి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుంటుంటారు. ఎలా తెలుసుకుంటున్నారు? వెతుకుతాడు. వాడికి అవసరం వచ్చింది కాబట్టి వెతుకుతాడు. క్రైస్తవులకి వాక్యం అవసరం లేదు కదా. ప్రభుని నమ్మేసుకున్నారు అంతే. నమ్ముకుంటే సరిపోతుంది, విశ్వసిస్తే చాలు పరలోకం వెళ్ళిపోతావు అనే ఒక మాట చెప్పేస్తారు. నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వాసివా? నువ్వు నమ్ముకున్నావా? నీ విశ్వాసం స్థిరంగా ఉందా? ఓ విశ్వాసి అని పిలుస్తుంటాడు.
నువ్వు విశ్వాసంలో ఉన్నావా కోల్పోయావని ప్రతిరోజు అడుగుతుంటాడు పాస్టర్ గారు. ఓహో, అంటే విశ్వసిస్తే సరిపోతుందిలే, విశ్వసించడానికి ఎక్కడికి వెళితే ఏముంది అనుకుంటుంటారు క్రైస్తవులు. డబ్బుకైతే చాలా చోట్ల తిరుగుతారు, చాలా దేశాలు వెతుకుతారు, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళతారు. అదే వాక్యాన్ని మాత్రం పట్టించుకోరు. ఎక్కడైనా సరే వాక్యమే కదండి అనుకుంటూ ఉంటారు. ఎక్కడా ఉన్నదే, ప్రతి చోట ఉన్నదే వాక్యం అయితే కనుక పునాదులు గల పట్టణం అని ప్రత్యేకించి దేవుడు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? వాక్యం ఎవరైనా చెబుతారు, వాక్యం దెయ్యం కూడా చెబుతుంది. వాక్యము దెయ్యం కూడా చెబుతుంది, దెయ్యాలు కూడా వాక్యాన్ని బోధిస్తాయి. తెలుసా క్రైస్తవులకి సంగతి? తిమోతికి రాసిన పత్రికలో కదా ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు అంటున్నాడు. ఏమవుతారట? విశ్వాస భ్రష్టులవుతారు. ఎక్కడవుతారు? సంఘంలోనే అవుతారు. ఏ సంఘంలో అవుతారు? పట్టణంలోనే అవుతారు. ఏ పట్టణంలో అవుతారు? ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది? ఇది ప్రశ్న. ఎందుకు రావాలి ఇటువంటి దుస్థితి? దెయ్యాలు నిలబడి బోధిస్తాయా? దెయ్యాలు వాక్యాన్ని చెబుతాయా? మళ్ళీ చదివితే, కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు కొందరు అంటున్నాడు. విశ్వాస భ్రష్టులవుతారు. కారణం ఏమిటి? ఏదైనా వాక్యమే కదండి, వాళ్ళు చెబుతున్నది బైబిల్లోంచే కదండి, మీరు చెబుతున్నది బైబిల్లోంచే కదండి, ఎవరు చెప్పినా ఆ ప్రభువు గురించే కదండి అంటూ ఉంటారు. మరి ఇక్కడ దెయ్యం ఎవరి గురించి చెప్తుంది? దెయ్యం ఎవరి గురించి? దెయ్యం కూడా ప్రభువు గురించే చెబుతుంది. అర్థమైందా? తన గురించి చెబితే మనం వింటామేమిటి? దెయ్యం కూడా ప్రభువు గురించే చెబుతుంది, కానీ ప్రభువు ఏం చేయమన్నాడో అది మాత్రం చెప్పదు. వాక్యానుసారమైన జీవితం గురించి చెప్పదు. దేవుడు చెయ్యమన్న వాటి మీద దృష్టి పెట్టనివ్వదు. సాతాను, దుష్టుడు ఎప్పుడూ కూడా, దయ్యం ఎప్పుడూ కూడా తనకు నచ్చినవి, దేవునికి నచ్చనివి సంఘాలలో ప్రవేశపెట్టి క్రైస్తవులతో ఆటాడుకుంటూ ఉంటుంది. ఉదాహరణ, ఇప్పుడు జరుగుతున్న క్రిస్టమస్ల సీజన్. క్రిస్టమస్ల సీజన్ అంటండి ఇది. ఏదో మామిడి పళ్ళు సీజను, లేకపోతే సీతాఫలాల సీజన్ లాగా క్రిస్టమస్ సీజన్, తర్వాత ఈస్టర్ సీజన్, తర్వాత ఇది కరోనా సీజను అందరు బాగుంటాకే. క్రైస్తవుడు తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియక చేసే ప్రతి పని కూడా దైవ వ్యతిరేకమైనది. అటువంటి సంఘమే పునాదులు లేని సంఘం అని మనం గ్రహించాలి. క్రీస్తు పునాదిగా లేడక్కడ. మానవుల ఇష్టాలే పునాదులుగా ఉన్నవి. దేవుడు చెప్పని క్రిస్టమస్ను నేడు ప్రపంచమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు అన్నట్టుగా చెప్తుంటారు. మళ్ళీ వార్తలు మనం చూస్తే క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్ను అత్యంత భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటున్నారు అంటాడు. అదొక పర్వదినము, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారట. వెరీ గుడ్. పర్వదినమే, నిజంగా క్రీస్తు పుట్టినరోజు అందరికీ పర్వదినమే. వెరీ గుడ్. అయితే దేవుడు పుట్టుక గురించి పండుగ చేసుకోమన్నాడా లేదా అన్నది ఆలోచించలేదు. ఇప్పుడు మొన్న ఎవరో సవాల్ చేశారు మత ఛాందసవాదులు. 10 లక్షలో 12 లక్షలో ఖరీదైన కారు ఇస్తాము, 25నే క్రిస్టమస్ అని బైబిల్లోంచి ఎవడైనా చూపిస్తే అని సవాల్ విసిరారు. మరి ఎవరైనా జవాబు చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు ఆ సవాల్ చేశారు? బైబిల్లో లేదు కాబట్టే కదా. అదే ఉండి మనం చేస్తుంటే వాళ్ళు అలా అడగరు కదా. బాప్తిస్మం తీసుకోమని బైబిల్లో ఎక్కడుందో చూపించండి అని వాళ్ళు అడగగలరా? అడగలేరు. కారణం, బాప్తిస్మం తీసుకోమని ఉన్నది. పరిశుద్ధంగా బ్రతకాలి అని బైబిల్లో ఎక్కడుందో చూపించండి, చూపిస్తే 10 లక్షలు ఇస్తాం అనే సవాలు వాళ్ళు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే బైబిల్లో ఉన్నది. మరి క్రిస్టమస్ మీద ఈ సవాలు ఎందుకు చేశారు వాళ్ళు? లేదు కాబట్టే కదా. ఒక మత ఛాందసవాదికి కనిపించింది క్రిస్టమస్ గురించి బైబిల్లో లేదు, వీళ్ళందరూ చెప్పని దాన్ని పాటించేస్తున్నారు అని. మనలను ఇరుకున పెట్టడానికే వాళ్ళు ఆ సవాల్ చేశారు. మరి ఆ చిన్న విషయం క్రైస్తవులకు కనపడలేదా? కనపడలేదు. ఎందుకు కనపడలేదు? నువ్వు పునాది లేని పట్టణంలో ఉన్నావు. నీకు ఆధారం క్రీస్తు కాదు. చాలామంది క్రైస్తవులకు ఆధారం వాక్యం కాదండి, క్రీస్తు కాదు. స్వప్రయోజనాలు, లేక వారి బోధకుడు ఏం చెబితే అది వాస్తవం. బైబిల్ని పరిశీలించరు. ఆయనకి ఏమీ తెలియదు.
చెప్పేవాడు సరి లేకపోతే ఇక వినేవాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోగలరు. కాబట్టి సంఘాలు అలా అయిపోతున్నాయి. అందుకే ఏ సంఘంలో అయితే వాక్యం ఉండదో, ఏ వాక్యంపై సంఘం ఆధారపడి నిర్మితం కాదో, అంటే నేను వాక్యం మీద ఆధారపడకుండా ఇంకెలాగ సంఘాలు నిర్మించబడతాయి అని మనం ప్రశ్న వచ్చినప్పుడు, మనల్ని ప్రశ్నించినప్పుడు చాలా రకాలైన సమాధానాలు మనకు కనిపిస్తుంటాయి. సంఘంలో పడక విడిపోయి మరొక సంఘం పెట్టుకోవడం, సంఘంలో నాయకుడు నచ్చక విడిపోయి మరొక సంఘాన్ని పెట్టడం, సంఘంలో గుర్తింపు లేనందుకు పక్కకు వెళ్ళిపోయి మరొక సంఘం పెట్టేయడం, ఇవన్నీ కూడా వాక్యం మీద ఆధారపడి నిర్మితమైన సంఘాలు కావు. గమనించండి. అందుకే పునాదులు గల పట్టణం ఎక్కడున్నది, ఆయన రాజ్యం ఎక్కడున్నది, ఆయన నీతి ఎక్కడి నుండి బయలుపరచబడుచున్నది అనే విషయాన్ని క్రైస్తవులు వెతుక్కోవాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకండి. అబ్రహాము వెతికాడండి, ఎదురు చూశాడు దాని కొరకు. దేవుడు ఏదో ఇస్తా అన్నాడు, ఏమిటిస్తాడు? నాకే అన్నీ ఉన్నాయి, ఇంక దేవుడు ఇచ్చేది ఏమిటి అని ఆలోచించాడు అబ్రహాము. అంటే నాకున్న వాటికన్నా సర్వశ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఈ లోక సంబంధమైనది కాదన్నమాట, అది మరొక లోక సంబంధమైనది అన్నమాట, అది చాలా విలువైనదన్నమాట. దానిని నేనే కాదు, ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించగలగాలి. ఆ నీతిని ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి, దాని ప్రకారం బ్రతకగలగాలి అని ఎదురు చూశాడు. అందుకే దేవుడు వాగ్దానం చేసిన దేశంలో పరవాసిగా బ్రతికాడు. అనగా అది కాదు రాజ్యం అనుకున్నాడు, అది కాదు పట్టణం అనుకున్నాడు, ఇక మరేదో ఉన్నది, దాని కొరకు కదా ఎదురు చూడాలి అని ఆశపడ్డాడు. దేవుడికి నచ్చినట్టుగా జీవించాడు. అతని వారసులు కూడా, ఇస్సాకు యాకోబులు కూడా అదే పంథాను అనుసరించారు, తండ్రిని అనుసరించారు. వాళ్ళు కూడా దేవుడి మీద లక్ష్యం పెట్టుకున్నారు. ఈ లోకంలో ఏదో కావాలని వాళ్ళు ఆశపడలేదు. గమనించండి, వాళ్ళు పునాదులు కలిగిన నీతి కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూశారు. అది పునాదులు కలిగిన పట్టణం అంటే. ప్రభు అని ఆయన వచ్చి పునాది వేస్తాడు. అది అసలు సిసలైన రాజ్యము, అది అసలు సిసలైనటువంటి దేశము. ఇవన్నీ తాత్కాలికమైనవి. అదే వాస్తవమైనటువంటి దేశము. ఎక్కడ నీతి ఉంటుందో, ఎక్కడ దేవుని మాట ఉంటుందో, ఎక్కడ దేవుని ఆజ్ఞ అమలు జరుగుతుందో, ఎక్కడ దేవుడు ఆసీనుడై సంతోషంతో ఉంటాడో, ఆనందిస్తాడో, ఏది దేవుని ఇల్లుగా పరిగణించబడుతుందో, ఇది నా గృహమని దేవుడు దేని గురించి చెబుతాడు, ఇది నా మందిరం అని దేవుడు దేని గురించి మాట్లాడతాడు, అదే అసలు సిసలైన పట్టణం, అదే అసలైన దేశం అనుకున్నారు. వాళ్ళు దాని కొరకు ఎదురు చూశారు. అందుకే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను అన్నాడు. ఎవరు వేసిన పునాది? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు, పునాదులు గల పట్టణం కొరకు. ఆ పట్టణము క్రీస్తు మరణంతో స్థాపితమై పరిశుద్ధాత్మ గారి రంగప్రవేశం ద్వారా విస్తరిస్తూ వెళుతోంది. ఈనాటికి విస్తరిస్తోంది. దేవుని పిల్లారా, కానీ ప్రపంచ క్రైస్తవులు ఈ పట్టణం ఎక్కడున్నది అని గుర్తించగలుగుతున్నారా? ఎక్కడి నుండి వాక్యం బయలు వెడలుతోందో గమనించగలుగుతున్నారా? తెలుసుకోగలుగుతున్నారా? ఇంకా విడ్డూరం చెప్పమంటారా అంటే, ఇంకొక విశేషం ఏంటంటే, వెదగడానికి బదులు దేవుడే తన పట్టణాన్ని కాళ్ళ దగ్గరకు పంపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ పునాదులు గల పట్టణం ఎక్కడున్నది అని క్రైస్తవులు వెతకడానికి బదులుగా తన బిడ్డలు శ్రమ పడిపోతారు అనే ఉద్దేశంతో దేవుడే వాళ్ళ దగ్గరకు పంపుతున్నాడు ఈ పునాదులు గల పట్టణాన్ని. దాన్ని స్వీకరించే పరిస్థితిలో చాలామంది లేరు. వాక్యం అవసరం లేదు సమాజానికి. అందుకే ఆన్లైన్ చూసారండి, 150 మంది, 160 మంది, 140 మంది, 170 మంది, అంతే మించి పెద్దగా రారు. క్రిస్టమస్కి చర్చిలో చూడండి ఎంతమంది ఉంటారు. క్రిస్టమస్కి చర్చిలో, మామూలు క్రిస్మస్లు జరిగే చోట చర్చిలో చూడండి ఎంతమంది ఉంటారు. 100,000 మంది ఉంటారు. మరి దేవుడు నీ దగ్గరకు, నీ చేతిలోకి, నీ ఇంట్లోకి వాక్యాన్ని పంపిస్తున్నాడు కదా. ఆ వాక్యం ఎటువంటిదో చూడవలసిన, గ్రహించవలసిన అవసరం లేదా? ఎవరికి పట్టం లేదా? పఠించుకోరా అంటే పఠించుకోరు. వాళ్ళకి అవసరం లేదు. రాజ్యాన్ని నువ్వు వెతకడం కాదు, ఇప్పుడు రాజ్యమే నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. దేవుడు చివరికి ఎలా అయ్యాడంటే, దేవుడు మానవుడు ఎంత ప్రేమిస్తాడు అంటే, ఎంత ఇష్టపడతాడు అంటే, ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట అండి. పరలోకం నుండి దేవుడు ఆలోచించి క్రీస్తుని పంపించాడు.
వాక్యాన్ని అందించిన తర్వాత క్రీస్తు ద్వారా, అపోస్తుల ద్వారా తిరిగి దాన్ని ఆలోచింప చేయడానికి, దాని వివరణ ఇవ్వడానికి మరలా దేవుడు సంకల్పించి మళ్ళీ వాక్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఏ వాక్యము? సత్యవాక్యం. క్రిస్టమస్లు చేసుకునే వాక్యం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈస్టర్కి నువ్వు కొవ్వొత్తులు పట్టుకుని ఊరంతా ఊరేగు అనే మాటలు ఎప్పుడో వందల ఏళ్ళ నుంచి చెబుతున్నారు. దాని గురించి దేవుడు ప్రత్యేకించి రంగప్రవేశం చేయించాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. దేవుని పిల్లారా, సమాజానికి యథార్థాన్ని ఖండితంగా చెప్పగలిగే వాళ్ళు కావాలి, మార్పును తీసుకొచ్చేవాళ్ళు కావాలి, విప్లవాన్ని రాజేసేవాళ్ళు కావాలి, గుండెలను దేవుని కొరకు మండించగలిగే వాళ్ళు కావాలి, అగ్ని కీలల లాంటి మాటలు కావాలి. కానీ ప్రేమ కలిగినటువంటి మాటలు, బ్రతిమలాడే మాటలు, బుజ్జగించే మాటలు, వెన్న రాసే మాటలు క్రైస్తవ్యంలో అలవాటు చేసేశారు. ఏ క్రైస్తవుడు దేవుని కొరకు మండడు చూడండి, ఎవడిలోనూ ఆవేశం ఉండదు. క్రీస్తు ప్రేమను చాటాలి బ్రదర్. క్రీస్తు ప్రేమను మనం చూపించాలి. క్రీస్తు ప్రేమను చూపించడం అంటే ఏమిటి? నువ్వు నెమ్మదిగా మాట్లాడడమే క్రీస్తు ప్రేమను చూపించటమా? అదేనా ప్రేమ అంటే? అదేనా ప్రేమ అంటే? బ్రతుకుతున్నారా మనుషులు దేవుని కొరకు? ఆలోచించగలుగుతున్నారా? ఇటీవల కాలంలో నేను సాధారణంగా చూడను, ఒక క్రిస్టమస్ చూశానండి. డాక్టర్ల క్రిస్టమస్ అట. డాక్టర్ల క్రిస్టమస్. తమ పట్టణంలో ఉన్న డాక్టర్లందరినీ ఒక చోట కూర్చోబెట్టి డాక్టర్ల గురించి బైబిల్లో ఏమేం మాట్లాడాడు దేవుడు అన్నది బయటికి తీసి చెప్పడం మొదలుపెట్టారు. పెద్ద బోధకులు మళ్ళీ వాళ్ళు వేల సంఖ్యలో చూస్తారు, వాళ్ళు పెడితే లక్షల సంఖ్యలో చూస్తారు. ఎందుకే ఏమిటి? డాక్టర్లకు చక్కగా ఆమోదం రాసి వాళ్ళని అలా దువ్వుతున్నారు. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం అందరికీ ఇవ్వడు. ఆ జ్ఞానం మీ దగ్గర ఉంది. దేవుడు మిమ్మల్ని మహిమపరిచాడు. ఎలాగా? డాక్టర్ చదివించడం కూడా దేవుడు మహిమపరచడమేనా అండి? అలా అని బైబిల్లో ఉందా అండి? బైబిల్లో ఉందా అంటే? మీరు స్పెషలైజ్డ్ పీపుల్ అనగా మీరు ప్రత్యేకింపబడిన వారు. దేవుడు తన బిడ్డలకు వైద్యం అందించడానికి మిమ్మును ఏర్పరచుకున్నాడు అంటున్నారు. మిమ్మును ఏర్పరచుకున్నాడు. మీరు బ్లెస్డ్, మీరు దీవించబడిన వాళ్ళు. నిజంగా డాక్టర్ వృత్తి ఎంత అవసరం, మీ అవసరం ఈ ప్రపంచానికి ఉంది అని చెబుతూ చివరికి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాం, అందరికీ సేవ చేయాలనుకుంటున్నాం, దానికి మీ అందరి సహకారం కావాలి అని మాట్లాడారు. దానికి ముందు కొన్ని సాక్ష్యాలు కొంతమంది నిలబడి దేవుడి పేరుతో సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలు ఏమిటంటే, దేవుడు నాకు సీట్ ఇప్పించాడు, నేను పరీక్షలు అసలు రాస్తానో రాయనో అనుకున్నాను, కానీ దేవుడు తానే నా చెయ్యి పట్టుకుని ఎంతో అద్భుతంగా పరీక్షని రాయించాడు. చివరి స్థానంలో ఉన్న నేను కాలేజ్ టాపర్గా నిలిచాను. ఇప్పుడు పీజీ కొరకు నేను ఎంట్రన్స్ రాయబోతున్నాను. సీట్ వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మహిమంతా దేవునికే. ఏది? నీకు సీటు రావడం దేవునికి మహిమ. సీటు రావడం దేవునికి మహిమ అండి. మెడికల్ కాలేజీలో సీట్ రావడం కూడా దేవునికి మహిమేనా? ఇంకా అలా అయితే మనం అందరం బాగా చదివి మెడికల్ కాలేజీలో సీట్లు తెచ్చుకుంటే దేవుడు మహిమపరచబడిపోతాడు కదా. సువార్త ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఇక ఏమండి, నువ్వు ఒక హాస్పిటల్ కట్టిస్తే దేవుడు మహిమపరచబడిపోతాడు కదా. దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక అక్కడ వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే, శభాష్, దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీరు ఎంపిక చేయబడిన వాళ్ళు, కాబట్టి మీరు డాక్టర్ విద్యను చదవగలుగుతున్నారు. మీరు జ్ఞానులు అంటే దానిని మించిన జ్ఞాని, వాక్యాన్ని ఎరిగినవాడు, వాక్యాన్ని బోధించేవాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు. చూసారా అండి? మీ బ్రతుకులో మీరు చదివిన చదువు అతి స్వల్పమైనటువంటి ఒక చిన్న పార్ట్, అదొక ఇసుక రేణువు వంటిది. జస్ట్ మీ కడుపు నింపుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడాలి. మిగిలిన మీ జీవితం దైవజ్ఞానాన్ని నేర్చుకోవడంలో మునిగిపోవాలి. దీన్ని మీరందరూ సాధించాలి అని అక్కడ చెప్పలేదు. డాక్టర్ల క్రిస్టమస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను అని ఆ రోజు కూడా అన్నారు. పునాది కలిగిన పట్టణం అది. వాక్యం ఉన్న సంఘమేనా అది? నీ సంఘానికి వచ్చే ఒక వ్యక్తిని తయారు చేయవలసిన విధానం అదేనా? వాక్యంలో నిష్ణాతుడు కావలసిన అవసరం లేదా? డాక్టర్ చదివితే గొప్ప? ఇవి పునాదులు లేని పట్టణాలు అనగా వాక్యము లేని సంఘాలు,
క్రీస్తు పునాదిగా లేని సంఘాలు ఇవన్నీ కూడా. ఆలోచించండి. ఎక్కడా మనిషికి నొప్పి కలగకుండా, నొప్పి తగలకుండా, హృదయానికి గుచ్చుకోకుండా చాలా మెత్తగా మాట్లాడి వాళ్ళని అలాగా మేము దేవునిలోనే ఉన్నాము, క్రీస్తులోనే ఉన్నాము అనే భ్రమలో వారిని అలా ముంచి దేవుని కొరకు ఏమాత్రము ఉపయోగపడనివ్వకుండా చేసి వారి ద్వారా వీళ్ళు బాగుపడిపోయి వాళ్ళిచ్చే కానుకలు, వాళ్ళిచ్చే దశభాగాలు, వాళ్ళిచ్చే ప్రత్యేక కానుకల ద్వారా వీళ్ళు బాగుపడి వాళ్ళను ముంచుతూ వీళ్ళు కూడా మునిగిపోవడానికి సిద్ధపడుతున్నారే తప్పించి సంఘంలో ఉన్న ప్రతి వాడిని వాక్యంతో వెలిగిద్దాము అని మాత్రం ఎవరు ప్రయత్నించట్లేదు. అటువంటి సంఘము పునాది క్రీస్తుగా లేని సంఘము. గమనించండి, ఆలోచించండి. దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించింది పునాదులు గల పట్టణం. నేడు క్రైస్తవులు స్థాపించేస్తున్నవి పునాదులు లేని పట్టణాలు. కాబట్టి మీరు ఏ పట్టణంలో ఉన్నారు? క్రైస్తవులు తాము ఏ పట్టణంలో ఉన్నారు ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? ఏమండి, వాక్యం ఉన్న సంఘంలోనే ఉన్నారా? వాక్యం లేని సంఘంలో ఉన్నారా? నిన్ను దేవుని వైపు సంఘం మరల్చగలుగుతుందా? బోధకుడు నిన్ను మరల్చగలుగుతున్నాడా? నిన్ను మలచగలుగుతున్నాడా? నీ జీవితంలో ఒక్కసారైనా దేవుని పని జరిగించావా అని ప్రశ్నించే సంఘం పునాదులు కలిగిన సంఘం అండి. నువ్వు పుట్టిన దేవుని కొరకు, నువ్వు బ్రతకవలసిన దేవుని కొరకు, దేవుని పని జరిగించి నువ్వు చావాలి, లేకపోతే నువ్వు పుట్టడం వ్యర్థం, నీ జీవితాన్ని నువ్వు చేజేతులా నాశనం చేసుకుంటున్నావు అని చెప్పే బోధకుడు ఉన్నటువంటి సంఘం పునాదులు గల పట్టణం. అది దేవుడు స్థాపించినది వాక్యం. ఈ మెత్తదనం, ఈ మెతకదనం మనసుకు ఏమాత్రం హత్తుకోకుండా అనేకమైనటువంటి పై మాటలతో మభ్యపెట్టి క్రైస్తవ సమాజాన్ని మసిపూసి మారేడికాయ చేసే సంస్కృతి, ఈ పద్ధతి మొదటి శతాబ్దంలోని అపోస్తులలో కానీ క్రీస్తులో కానీ మనకు కనపడదు. చూడండి. చదవండి, బైబిల్ చదవండి, అడగండి, మీ బోధకులు అడగండి. అలాని వాళ్ళలో ప్రేమ లేదా? సాటి మనిషిని దేవుని వైపు మళ్లించడానికి నువ్వు చెప్పే ప్రతి మాట ప్రేమతో కూడినదే. అది దేవుడికి తెలుసు. దాన్ని అర్థం చేసుకోదు ఈ సమాజం. గట్టిగా మాట్లాడితే వాళ్ళు రారండి, గట్టిగా మాట్లాడితే వాళ్ళు వినరండి, ఈ ప్రజలకు ఇలా చెప్పకూడదండి. అది పునాది లేని సంఘం. అటువంటి సంఘం మెత్తగానే వాళ్లకు చెప్పాలి అనగా వారిని మోసపుచ్చాలన్నమాట. వాళ్ళకి విషయాన్ని చెప్పకూడదు, మోసపుచ్చి వదిలేయాలి. అప్పుడు ఆ సంఘం మంచిది, ఆ బోధకుడు మంచివాడు. అలాగే అయిపోయినాయండి సంఘాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, త్యాగాల మీద, రక్తాల మీద, ఏమండి, తినడానికి సరిగ్గా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, ఆదరించేవాళ్ళు లేక, చూసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, దుర్భరమైన జీవితాలు గడుపుతూ దేవుని మాటను అందించడమే పరమావధిగా బ్రతికిన వారి పునాదుల మీద నిర్మితమైందండి క్రైస్తవ్యం అంటే. అది పునాదు గల పట్టణము. ఆ పట్టణపు ఖ్యాతిని ఈరోజు క్రైస్తవుడు నిలబెట్టగలుగుతున్నాడా? ఎన్ని సంఘాలలో వాక్యం ఉంటుంది చెప్పండి? కఠినమైన బోధ ఎక్కడుంది అసలు? కఠినమైన బోధ, తీయటి మాటలన్నీ కూడా. ఏ సంఘంలోనైతే ఆత్మను గద్దించే కఠినమైన బోధ ఉంటుందో అదే పునాది కలిగిన సంఘపు పట్టణము. అదే పునాది కలిగిన పట్టణము. ఎక్కడ గద్దింపుతో కూడే బోధ ఉండదో అదే పునాదులు లేని పట్టణము. అక్కడ ఆహారం దొరకదు, అక్కడ జీవజలం దొరకదు, అక్కడ దేవుని కొరకు పనిచేయాలి అనే తాపత్రయం ఉండదు, ఆవేశం ఉండదు, పట్టుదల ఉండదు. కారణం ఏమిటి? అటువంటి మాటలు అక్కడ ఉండవు. గమనించండి. మరి ఎక్కడుంది అటువంటి సంఘం? ఎక్కడ నుండి అటువంటి మాటలు వస్తూ ఉంటాయి? ప్రారంభించాడు దేవుడు ఈ ప్రపంచంలో. మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి చేతుల్లోకి పంపిస్తున్నాడు. అదే సార్వత్రిక సంఘము, అదే దేవుని కొరకు ఆలోచించే సంఘము,
నిత్యము దైవ కార్యక్రమాలలో పాల్గొనే సంఘము, నిత్యము ఆత్మల రక్షణ కొరకు తాపత్రయపడే సంఘము, అదే దేవునిచే స్థాపించబడిన పునాది గల పట్టణము. మాటలను బట్టే మీకు అర్థమవుతుంది అక్కడ ఏ సరుకు ఉందో, ఏ సత్తా ఉన్నదో అన్నది. మన ఆత్మీయ తండ్రి గారు ఇటీవలి కాలంలో ఇంచుమించు ఒక 5-6 నెలల నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు మీరు వింటున్న ఎంతమంది వింటారో నాకు తెలియదు, కానీ చాలా లోతైనటువంటి విశ్లేషణ. అసలు అంటే ఇలా ఆలోచిస్తారా? దేవుని అక్షరాలలో ఇంత వివరణ ఉంటుందా? ఇన్ని అర్థాలు ఉంటాయా? ఇంత ఆత్మీయత ఉంటుందా? ఇంత మహాజ్ఞానం దాగి ఉందా? దేవుడు ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడా అనే తలంపు మనకు కలుగుతుంది ఆయన మాటలు వింటున్నప్పుడు. అసలు ఆ మాటలు ఎలా వస్తున్నాయి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన ప్రారంభం నుండి మన ఆత్మీయ తండ్రి గారు. కఠినమైన బోధ, ఆత్మలను తట్టి లేపే బోధ, శూలం తీసుకుని పొడవడమే, వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకుని ఆత్మలను పొడవడమే. పొడిస్తే తప్ప కదలది ఆత్మ. పొడిచాడు. ఆత్మ ఖడ్గంతో, వాక్యం అనే ఖడ్గంతో చీల్చి చెండాడుతాడు. అతి పునాదులు గల పట్టణంలో ఉండవలసినటువంటి బోధ. క్రైస్తవుడు జ్ఞాని, క్రైస్తవుడు లోకాన్ని వెలిగించవలసిన వాడు, క్రైస్తవుడు ప్రపంచానికి అవసరం అని చెప్పాలి. అది పునాదులు కలిగిన పట్టణ బోధ. అంతేగాని డాక్టర్ అవసరము, డాక్టర్లారా మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు, అక్కడ మాటలు అమ్మ బాబోయ్ ఎంత దారుణంగా ప్రతి వచనాన్ని వక్రీకరించారంటేనండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుని, డాక్టర్లు కూడా ఏర్పరచుకుంటాడు దేవుడు. ఎవరిని ఏర్పరచుకుంటారని చెప్పాడంటే క్రైస్తవుని కదా ఏర్పరచుకుంటా అన్నాడు. క్రైస్తవుడు అంటే ఎవరు? దేవుని పని జరిగించేవాడిని దేవుడు లేపుతాడు, రేపుతాడు, ఏర్పరచుకుంటాడు. ఈ మాటలు మాట్లాడితే చాలా బాధ అనిపించేస్తుంది, వినేవాళ్ళందరికీ కష్టమైపోతుంటుంది. ఎందుకంటే వాటిలో కూరుకుపోయారు, అదే ఊబిలో చిక్కుకుపోయారు, బయటికి రావటం ఇష్టం ఉండదు. ఆ మాటలే కావాలి, ఆ బోధలే కావాలి. ఇంకా అంటే వాక్యం అవసరం లేదు. హృదయంలోకి వాక్యము కత్తి వలె వెళ్లాల్సిన అవసరం లేదు. హృదయంలోని చెడుని కడగాల్సిన అవసరం లేదు. జన్మ పరమార్థాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రతుకి ఎలా దేవునికి అంకితం చేయాలో, ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడైతే ఈ బోధ ప్రారంభమైందో, ఏ సంఘంలోనైతే వాక్యము పునాదిగా ఉండి ప్రజలను వాక్యం వైపు మళ్లిస్తూ ఉంటుందో, అదే పునాది గల పట్టణమైనటువంటి దేవుని రాజ్యము, దేవుని సంఘము. అది సార్వత్రికము అంటాడు దాన్ని. అనగా ఏకభావజాలం కలిగినటువంటి వ్యక్తుల సముదాయము. సార్వత్రిక సంఘము, సార్వత్రికము అనగా సార్వజనీన, అనగా అంతటా వ్యాపించి ఉండే సంఘము. సార్వత్రిక సంఘము అని పిలుస్తూ ఉంటారు దాన్ని. ఏమండి, మరి ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా క్రీస్తును బట్టి సార్వత్రికమే కదా, అన్నీ ఏకమై ఉన్నవే కదా? కాదు. మరలా చెప్తున్నాను, ఏ సంఘం అయితే వాక్యపు పునాదుల మీద కట్టబడుతుందో అదే సార్వత్రిక సంఘం. అనగా అక్కడి నుండి బయలు వెడలాలి సమస్తము. బాగా గమనించండి, యెరూషలేము నుండి దేవుడు ప్రారంభించినటువంటి బోధ ఆరంభమైంది. అక్కడి నుండి అనేక ప్రాంతాలకు వెళ్ళింది. అది అక్కడి నుండి అంతియోక్యకు వెళ్ళింది, అక్కడ నుండి మరొక ప్రాంతానికి, అక్కడి నుండి ఆసియా, ఫ్రుగియా, ఇక చాలా ప్రాంతాలకు, ఇటలీ, స్పెయిన్, ఇవన్నీ తిరిగాడు పౌలు గారు. ఎక్కడి నుండి ప్రారంభమైంది? అది యెరూషలేము నుండి మాత్రమే ప్రారంభమైంది. అనగా స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. బాగా గమనించండి, స్టార్టింగ్ పాయింట్ ఒక్కటే ఉంటుంది. అక్కడి నుండి మొదలవ్వాలి. భూమి ఒక పాయింట్ నుండి తిరిగి మరొక పాయింట్కి వస్తుందండి. ఖచ్చితంగా ప్రారంభ పాయింట్ ఉంటుంది కదా, దానిని తూర్పు అన్నాడు దేవుడు. అనగా స్టార్ట్ అయింది అక్కడి నుండి. అలాగే సంఘ ఆవిర్భావం యెరూషలేము నుండి జరిగింది. అక్కడి నుండి ప్రపంచం అంతా విస్తరించింది. దానికి అనుసంధానమై ఉన్నవన్నీ కూడా అది ఎక్కడన్నా ఉండనివ్వండి. ఇక్కడ నుండి వాక్యం ఎక్కడో ఇటలీకి వెళ్ళింది. అక్కడ అదే భావజాలంతో కూడినటువంటి ఒక సమాజం ఏర్పడింది. దేని ఆధారంగా ఏర్పడింది? వాక్యం అనే పునాది మీద ఏర్పడింది. అప్పుడు
దీనితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి, అనగా సారూప్యత కలిగి ఉన్న, వాక్యంలో సారూప్యత కలిగి ఉన్నటువంటి ఆ సంఘం సార్వత్రిక అనే పదం కిందకు వస్తుంది. అర్థమవుతుంది కదండి. చాలామంది అసలు ఏ వాక్యము లేకపోయినా లూథరన్ సంఘానికి వెళ్ళాను, సార్వత్రిక సంఘం వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటి సార్వత్రిక సంఘం? అసలు నీకు బాప్తిస్మం ఎలా ఇవ్వాలో తెలీదు, పోను ఒకడు చెప్పినా నువ్వు వినవు. సార్వత్రిక సంఘం అయిపోతుందా? ఆరాధన క్రమం అని మనుషులు ఒకటి రాసుకుని మొక్కుబడిగా ప్రతి వారం దాన్ని చదివేసినంత మాత్రం చేత అది సార్వత్రిక సంఘం అయిపోతుందా? అది సార్వత్రికం అయిపోతుందా? ఆ సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు, వాక్యానుసారంగా ఉన్నదా లేదా? దేవుడు బైబిల్లో ఏదైతే చెప్పాడో, ఏ భావననైతే వ్యక్తీకరించాడో అదే భావనను ప్రతి సంఘము కలిగి ఉన్నదా? అలా కలిగి ఉండాలంటే అసలు అది ఎక్కడ నుండి ప్రారంభమైందో ఆ జ్ఞానం అక్కడ నుండి అది ప్రవహిస్తే తప్ప, అక్కడ నుండి అది విస్తరిస్తే తప్ప మరొక సంఘం అదే భావజాలాన్ని కలిగి ఉండదు. యెరూషలేము సంఘపు భావజాలాన్ని అంతియోకు సంఘం కలిగి ఉంది. అలాగే అనేక సంఘాలు కలిగి ఉన్నాయి. అప్పుడు అవి సార్వత్రిక సంఘాలు, అనగా ఎక్కడున్నా సరే ఏక భావజాలం, ఏక సారూప్యత, ఒకే ఆలోచన సరళి, ఒకే వాక్యము, ఒకే పని, ఒకే లక్ష్యము కలిగి ఉన్నటువంటి సంఘాలు అవుతాయి. అప్పుడు దానిని సార్వత్రికము అని అంటారు. సార్వత్రికము 10 మంది ఉంటారు, 10 మందితో కలిసి వీడు ఉండలేడు, ఉండకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాక్యం చెప్పడం మొదలు పెడతాడు. మేము అదే వాక్యం చెబుతున్నాం. మేము దేవుణ్ణే వదిలేయలేదే, మేము క్రీస్తునే వదిలేయలేదు కదా. ఆ వ్యక్తి నచ్చక బయటికి వెళ్ళిపోయాం, మేము క్రీస్తునే వదిలేయలేదే, దేవుడికి దూరం అయిపోలేదు అంటూ ఉంటారు. నీకు కనబడే నీ సహోదరుడితోనే కలిసి ఉండలేని నువ్వు, రాజీ పడలేని నువ్వు, తగ్గించుకోలేని నువ్వు, కనబడే నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు, కనబడని దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను, దేవుణ్ణి నేనేం విడిచిపెట్టలేదని అనటం అది వాక్యానుసారమేనా? అసలు చూడండి ఒకసారి, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూస్తున్న తన సహోదరుని ప్రేమింపని వాడు, అనగా ఒక 10 మందితో కలిసి ఉండలేడు. మనస్పర్ధలు, ఆయనతో మాకు పడదు, ఈవిడితో మాకు పడదు, వాళ్ళతో మాకు పడదు, వీళ్ళతో మాకు పడదు, కాబట్టి మేము వేరేగా ఉంటాం. అసలు సంఘపు మూల ఉద్దేశం ఏమిటి? సార్వత్రికము ఎలా అవుతుంది? పునాదులు గల పట్టణము అనే అతి పెద్ద పదాన్ని దేవుడు ప్రయోగించడానికి గల కారణం ఏమిటి? ఆ లోకం నుండి ఈ లోకానికి మనిషిగా వచ్చి క్రీస్తు రక్తాన్ని చెందించాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? సహోదర ప్రేమయే కదా. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కలిగించగలగాలి, మానవుల మధ్యలో సఖ్యతను సాధించగలగాలి, సహోదర భావాన్ని పెంపొందించగలగాలి. ఇది ప్రభు ఉద్దేశం. ఇదే సంఘం వెనుకున్నటువంటి మూల ఉద్దేశం. సంఘంలో హెచ్చుతగ్గులు లేకుండా, తారతమ్యాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఒకే ప్రభువుని లక్ష్యంగా పెట్టుకుని అందరూ ఒకే పనిలో ఉండి దేవుడు ఆశించినట్టుగా జీవించాలి. అదే ప్రభు ఆశించినటువంటి సమాజం. మరి ఆ సమాజంలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత మళ్ళీ నాకు వాడెవడో పడదు అనటం ఏమిటి? ఇతనంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అని అనటం ఏమిటి? అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏమిటి? ఈ రోజున ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఇదొక సరదా. అతను మాకు నచ్చలేదండి, అతని నుంచి విడిపోయి మేము వేరేది పెట్టుకుంటాం, మేము దేవుణ్ణే వదిలేలేదే, అతనికి దూరంగా ఉన్నాం అంతే అన్నాడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు. ప్రేమ దగ్గర చాలా ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది, క్షమ ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. ఇవన్నీ ఆత్మఫలాలు మనకు తెలుసు. ప్రేమ ఉంటే నువ్వు నీ ఇండివిజువాలిటీని కోరుకో, మరొకరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలని అనుకో. అలా నువ్వు ఉంటున్నావు అంటే, అనగా నేను మరొకటి పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదా మరొకటి స్థాపించుకోవాలనుకుంటున్నాను, అతనంటే నాకు నచ్చలేదు అనే కారణంతో నేను చెప్తున్నాను. వాక్యాన్ని మరొక చోట స్థాపించి విస్తరింప చేద్దామనే ఆలోచనతో ఒక చోటకు వెళ్ళి వాక్యం చెప్పడం వేరు. ఒక వ్యక్తిని ద్వేషించి అతని నుండి విడివడి తాను సొంతంగా ఏదో స్థాపించి ముందుకు వెళ్ళాలని తాపత్రయపడడం వేరు. గమనించండి, చాలా వ్యత్యాసం ఉంది దానికి దీనికి కూడా.
కాబట్టి నీతో కలిసి పని చేస్తున్నా, లేకపోతే నువ్వు కలిసి పని చేస్తున్నా, లేకపోతే దేవుడు నిన్ను చేర్చిన మనుషుల దగ్గర నువ్వు ఉండలేకపోతే ఇక కనబడని దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను అని చెప్పడం అసలు ఎంతవరకు సమంజసం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దీనికి ఏం సమాధానం చెబుతారు ఇటువంటి వాళ్ళందరూ కూడా? ఏం సమాధానం చెప్తారు చెప్పండి? పైగా ద్వేషం, ఒక వ్యక్తితో విభేదించి వెళ్ళిపోయిన తర్వాత అతని మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం, సహోదరుని ద్వేషించడం, ద్వేషాన్ని వెళ్ళగక్కడం, చాలా రకాల మాటలు మాట్లాడడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఉసిగొల్పే విధంగా మాట్లాడడం. దాని గురించి మాట్లాడుతూ కూడా ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు, నీ సాటి సహోదరుని ద్వేషించి నువ్వు పక్కకు వెళ్ళిపోయి నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నాను అంటే అది ఎంతవరకు సమంజసం? అసలు దేవుడు ఎంతవరకు నమ్ముతాడు? నిన్ను నమ్మొచ్చు అసలు? ఎంతవరకు నిన్ను నమ్మొచ్చు అసలు దేవుడు? అందుకే తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు. అసలు ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అంత స్పష్టంగా దేవుడు చెబుతుంటే, ఆ మనిషి అంటే నాకు పడదు కానీ నాకు దేవుడు అంటే ఇష్టం అంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? కాబట్టి ఈ భావజాలాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ఏ భావజాలాన్ని సహోదరులందరూ దేవుని దృష్టిలో ఒక్కటే, అందరూ కలసిగా సమిష్టిగా బ్రతకాలి, సమష్టిగా పనిచేయాలి, దేవుని ఆలోచనలను తమ బ్రతుకు కాలంలో సంఘమై అమలు చేయగలగాలి, వాటిని నిర్వర్తించగలగాలి, వాటిని పాటించి చూపించగలగాలి అనే భావజాలాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు విశాఖపట్నంలో ఉండొచ్చు, వాళ్ళు కువైట్లో ఉండొచ్చు, వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తెలంగాణలో ఉండొచ్చు, వాళ్ళు ఆఫ్రికాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైతే ఈ భావజాలాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యం అందించిన చోటుతో సంబంధాన్ని కలిగి ఉంటారో దానిని సార్వత్రికము అనే పదంతో మాట్లాడతారు, పలుకుతారు. గమనించండి, ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లలు, ఈ సార్వత్రిక అనే భావన దేవుడు మైండ్లో ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదండి. ఆ ఫీలింగ్ కలగదు అసలు. మరి ఇలా దేవుడు అందిస్తున్నటువంటి ఆ గొప్ప వాక్యం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు వెతుకుతున్నారు చెప్పండి? వెతకడం బానివ్వండి, దేవుడే వెతుక్కుంటూ వచ్చిన వాక్యాన్ని అందిస్తున్నా వినడానికి మనకిష్టం ఉండదు, పట్టించుకో, లెక్క చేయం, మనకంత ఎక్కదు, నాకేం అంతగా అనిపించలేదండి అంటూ ఉంటారు కొంతమంది. ఏంటి నీకు వాక్యం ఇంకేమనిపించాలి? నీకు అయితే లెక్కనే, నీకు ఏం చేస్తే అనిపిస్తుందో ఇంకా నాకేం అర్థం కాలేదండి, మాకేం అనిపించలేదండి అని నీకేమనిపించాలి ఏంటి? ఆశీర్వాదాల గురించి బాగా చెబితే నీకు బాగా అనిపించిందా? అప్పుడు అనిపిస్తుంది అనమాట, నీకు బాగా అనిపించడం. దీవెనల గురించి బాగా చెబితే, నువ్వు డాక్టర్ కాబట్టి దేవుడిని దీవించాడు, నువ్వు ప్రత్యేకించబడినవాడు అంటే అప్పుడు అనిపిస్తుంది అనమాట నీకు, అప్పుడు అనిపించడం. ఆత్మలు మొద్దుబారిపోయాయండి, హృదయాలు మూతబడిపోయినాయి, కంప్లీట్ వాక్యంలోనికి వెళ్ళట్లేదు. అలా చేసేశారు పాపం ప్రపంచ ప్రజలను ఈ క్రైస్తవ బోధకులు కలిసి. ఇప్పుడు సత్యం ఖడ్గమై లోపలికి పంపించాల్సిన రోజులు ఏర్పడ్డాయి. సత్యాన్ని ఖడ్గంగా అనగా కోస్తూ తీసుకెళ్లాల్సి వస్తుంది. ప్రేమగా బోధించే రోజులు కావివి. ప్రేమగా లాలనతో బుజ్జగించి చెబితే వినే మనుషులు లేరు నేడు సమాజంలో. వాక్యం సత్యం అవసరం లేదు, పునాదులను పట్టించుకోరు, పునాదు అవసరం లేదు వీళ్ళకి. తమ బ్రతుకు దేవుని దయ వల్ల చల్లగా సాగిపోవాలి అంతే. దేవుడు తాము కోరుకున్న వాటి అన్నిటిని ఇచ్చేసేయాలి, మంచి వివాహం జరిగిపోవాలి, వెంటనే బిడ్డలను ఇచ్చేయాలి, మంచి ఉద్యోగాలు ఇచ్చేయాలి, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకోవాలి, పిల్లలు ఎక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండాలి, వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువులు చదివేయాలి. ఫలానా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు, ఫలానా స్కూల్లో టెంపనీ, విశాఖపట్నంలో టెంపనీ స్కూల్లో చదువుతున్నాడు. టెంపనీ అంటే మాట్లాడి అటువంటి స్కూల్లో సీటు దొరకడం అంటే నిజంగా దేవుని దీవెనది, దేవుని ఆశీర్వాదం అది అంటాడు. అంతే, ఒకటే మాట, ఫినిష్ అయిపోయింది. ఇంకా అక్కడితో స్కూల్లో సీటు దొరకడం దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. ప్రజల గుండెలు మొద్దుబారిపోయాయి, క్రైస్తవుల గుండెలు. తాము ఏం చేస్తున్నారో తాము తెలుసుకోలేకపోతున్నారు, జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. అందుకే దేవుడు ఖడ్గాన్ని దేనితో పోల్చాడు తెలుసా అండి? వాక్యాన్ని దేనితో పోల్చాడు తెలుసా? ఖడ్గం అన్నాడు, కత్తి.
కత్తి నిన్ను తెగ్గొట్టాలి. కత్తి ఏం తెలుసా? నీ కఠిన హృదయాన్ని తెగ నరకాలి. అది దేవుడి ఉద్దేశం. అలా వాక్యం కలిగినదే పునాదులు కలిగినటువంటి పట్టణం. దానిని స్థాపించడం దేవుని ఉద్దేశం. హృదయాలను మేల్కొల్పాలి వాక్యం అనే ఖడ్గంతో అండి. దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు పెట్టగలిగేటట్టుగా సిద్ధపరచాలి క్రైస్తవులను. త్యాగపూరిత జీవితం కావాలి ఇది క్రైస్తవుడిది. దేవుని పని కొరకు ఉరకలు వేయాలి. దేవుని కొరకు చేయగలిగింది చేసేయాలి. దేవుని కొరకు మాట్లాడేయాలి. దేవుని కొరకు పాడాలి. దేవుని కొరకు చదవాలి. దేవుని కొరకు ఈ కాళ్ళకు శ్రమనివ్వాలి, చేతులకు శ్రమనివ్వాలి, కంటికి శ్రమనివ్వాలి, గొంతుకు శ్రమనివ్వాలి, సమస్తాన్ని శ్రమపరచగలగాలి దేవుని కొరకు. అది దీవెన, అది ఆశీర్వాదం అంటే. అంతేగాని ఒళ్ళు కదలకుండా, చెమట పట్టనివ్వకుండా, అలిసిపోకుండా హ్యాపీగా ఏసీల్లో ఫ్యాన్ల కింద కూర్చుని దేవుని ఆశీర్వాదం మాకిది అని చెప్పుకుంటున్న వాళ్ళు పునాది లేని వాళ్ళు. క్రీస్తు వారికి అవసరం లేదు. దేవుని ఆలోచనలు వాళ్ళకి అవసరం లేదు. కఠినమైన బోధన వాళ్ళు ఇష్టపడరు. ఖండితమైన బోధ అవసరం లేదు. దెయ్యాలు చేసే బోధ కావాలి. దెయ్యాల బోధ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పట్టణము, ఆ సంఘము పునాదులు కలిగినటువంటి సంఘము. అది పునాదులు గల పట్టణము. ఏ సంఘంలో వాక్యం ఉంటుందో, ఏ సంఘంలో దేవుని కొరకైన పని ఉంటుందో, ఏ సంఘంలో దేవుని కొరకు పురికొల్పడం ఉంటుందో, అది పునాదులు గల పట్టణం. అది సార్వత్రిక సంఘము. ఎక్కడ నుండి ప్రారంభమైంది ఇది? ఆదిమ అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరణతో తొలి సంఘముగా దాన్ని స్థాపించారండి. పరిశుద్ధాత్మను స్థాపించాడు దాన్ని. క్రీస్తు రక్త తర్పణతో పునాదులు ఏర్పడితే, పరిశుద్ధాత్మని రంగ ప్రవేశంతో అది విస్తరించడం మొదలై నాటి నుండి నేటి వరకు క్రైస్తవుల ప్రవేశంతో అది విస్తరిస్తూనే ఉన్నది. దేవుని ఆలోచన నెరవేర్చేవాడు పునాదులు గల పట్టణంలో ఉన్నవాడు. దేవుని కొరకు తన కష్టార్జితాన్ని ఇచ్చేవాడు. లేమిలో ఇచ్చేవాడు. నీకు కోట్లు వచ్చేస్తే దశంభాగం 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే దేవుడు పొంగిపోతాడు అనుకోవడం చాలా పొరపాటు. నీ లేమిలో నువ్వు దేవుని పని జరిగించగలగాలి. దేవుని పిల్లారా, ఇటీవల ఒక సహోదరి దగ్గరికి వెళ్ళానండి. దేవుడు పని నిమిత్తము వెళితే ఆమె కష్టార్జితాన్ని నా చేతిలో పెట్టారు. నిన్న ప్రార్థనలో కూడా ఈ సంగతి నేను ప్రస్తావించాను. ఆమె తన చేతులను నా చేతికి వేసి ఇలా రాశారండి. చూడండి అన్న, చేతులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? శాండ్ పేపర్ అంటే చూసారు, గరుక్కాయితం తెలుసు కానీ చాలా మందికి పాలిష్ కొట్టడానికి, చెక్కలకు పాలిష్ కొట్టడానికి ఉపయోగిస్తారు. శాండ్ పేపర్ అంటారు. అలా గరుక్కాయితంలో ఉండండి. మొత్తం ఎక్కడికక్కడ సున్నితత్వం అంతా పోయింది. గరుకైపోయిన, రఫ్ అయిపోయినాయి చేతులు. అంటే అంత కష్టపడి పనిచేస్తుంది అనమాట ఆవిడ. అంత కష్టపడి తన చేతులు నలుపుకుంటోంది ఆవిడ. తన చేతులను మండించుకున్నా అన్న, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గిన్నెలు కడుగుతూనే ఉంటాను, అవి కోస్తూనే ఉంటాను, ఇవి పట్టుకుంటూనే ఉంటాను. నా చేతులు ఇలా ఎంత కష్టపడి చేస్తాను, ఇలా అయిపోయినాయి చేతులు. అంటే భయం వేసిందండి. నాకు తెలుసా అండి, చాలా భయం వేసింది. ఇంత కష్టపడి తాము సంపాదించుకున్న ధనాన్ని ప్రేమతో దేవునికి అందిస్తున్నారు చూశారు. అది పునాదులు గల పట్టణానికి ఉదాహరణ. తమ కష్టాల్లో, తమ లేమిలో ఇస్తున్నారు వాళ్ళు. ప్రేమతో దేవుడికి ఇస్తున్నారు. నా దేవుడి పనికి నా డబ్బు ఉపయోగపడాలి, నా కష్టం ఉపయోగపడాలి అని. ఇది పునాదులు గల పట్టణం. అంటే నువ్వు కాసేపు లేచి నించుని, కాసేపు మళ్ళీ కూర్చుని, మళ్ళీ లేచి నిలబడి ఆరాధన పేరుతో ఏదో గుసగుసా మాట్లాడి, కాసేపు గట్టిగా పాడి, కాసేపు నెమ్మదిగా పాడి, ఏంటేంటో రకరకాల చేష్టలన్నీ చేసి, ముందుకు తిరిగి, వెనక్కి తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి నానా హంగామా చేసి కూర్చుంటే అది ఆరాధన. అది దేవుణ్ణి మహింపరచడం, అది ఘనపరచడం. అదా ఘనపరచడం. అది పునాది లేని సంఘము. ప్రపంచవ్యాప్తంగా 99.99% సంఘాలు ఇలాగే వాక్యం లేకుండా మగ్గిపోతున్నాయి ఈ రోజున.
వాటిని మేల్కొల్పాలి దేవుని పిల్లలారా. అలా ఈ ప్రపంచం స్తబ్దతలోకి వెళ్ళిపోయినప్పుడు, వాక్యం ఎరుగక తమ్మును తాము మోసగించుకుంటున్నప్పుడు, సత్యవాక్యాన్ని సమాజానికి పరిచయం చేయాలి, రుచి చూపించాలనే ఉద్దేశంతో దేవుడు పునః నిర్మించినటువంటి సార్వత్రిక సంఘమే, పునాదులు గల పట్టణమే మన సంఘమైనటువంటి క్రీస్తు సంఘము. దాని నుండి దేవుడు వెలువరించిన విద్యా సంస్థ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఈ భావజాలంతో, ఏమిటా భావజాలం? దేవుని ఆలోచనను నెరవేర్చడం అనే భావజాలంతో ఈ రోజున ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పనిచేస్తోంది. బలీయంగా భారతదేశం తర్వాత, విశాఖపట్నం తర్వాత అత్యంత బలీయంగా పని జరిగినటువంటి సంఘం ఏదో కూడా మీకు తెలుసు. ఈ సార్వత్రిక సంఘం నుండి, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యా సంస్థ నుండి క్రైస్ట్ చర్చ్ కువైట్. ఒకే భావజాలం, ఒకే ఆలోచన, ఒకే ఆవేశం, ఒకే పట్టుదల, ఒకే అంకిత భావం. దేవుని పని తుదముట్టించాలి, దేవుని కొరకు అనేకులను నిలవబెట్టాలి, ప్రతి ఒక్కరిని పరిశుద్ధుణ్ణి, నిర్దోషుణ్ణి చేసి ప్రభు ఎదుట నిలబెట్టగలగాలి. ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. రాబోయే తరాలకు సత్యాన్ని అందించగలగాలి, స్థాపించగలగాలి. మనం ఉన్నా లేకపోయినా వాక్యం ప్రచురితం కావాలి. మన వల్ల అనేకులు జ్ఞానాన్ని అభ్యసించగలగాలి. ఈ లక్ష్యాలు, ఈ గమ్యాలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? పునాదులు గల పట్టణపు ఛాయలు ఇవన్నీ కూడా. దాని తాలూకు ఫలములు ఇవన్నీ కూడా. ఆలోచించండి దేవుని పిల్లారా. అది పునాదులు గల పట్టణం అంటే, అది వాక్యం దొరికే చోటు, అది సత్యం లభించే చోటు. మరి దాన్ని వెతుకుతున్నారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమన్నారు యేసుక్రీస్తు గారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాలి అంటున్నాడు. మొదట వెతకండి. వెతకండి ఎక్కడుందో, మీకు వాక్యం ఎక్కడ దొరుకుతుందో వెతకండి. వెతకండి. ఎటువంటి లక్ష్యాలున్నాయో సంఘానికి ఆలోచించండి. ఎటువంటి గమ్యాలున్నాయో సంఘానికి పరిశీలించండి. మీరు దేవుడి పేరుతో భోజనాలు అడుగు తినేస్తున్నారా? దేవుడి పేరుతో భోజనాలు అడుగు తినేస్తున్నారా? ప్రేమ విందు మళ్ళీ దానికి పేరు. సంఘంలోని పేదలకు పెట్టలేరు, భోజనాలు మాత్రం వండుకు తింటారు. పోనీ సువార్త ప్రకటనకు నిమిత్తమై భోజనాలు వండరు. సంఘమంతా చక్కగా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి భోజనాలు వండుకు తింటారు. వండుకు తింటే తప్పనే దాంట్లో, అది కాదు విషయం. దాన్ని ఒక అలవాటు చేసేశారు. దేవుడు సంతోషిస్తాడు ఇటువంటి వాటి గురించి. వాక్యం ఉందా సంఘంలో? వాక్యంతో ప్రజలు బలపడుతున్నారా? ఆత్మలు రక్షింపబడుతున్నావా? బాప్తిస్మాలు తీసుకోగలుగుతున్నారా? దేవుడి గురించి నేర్చుకోగలుగుతున్నారా? ఆలోచించగలుగుతున్నారా? సంఘంలోనికి ఒక వ్యక్తి వచ్చిన తర్వాత అసలు ఏమీ లేకుండా ఒక తెల్ల కాగితం వల్ల వచ్చిన కొన్ని సంవత్సరాలకైనా సరే జ్ఞానంలో పరిపూర్ణుడు కాగలుగుతున్నాడా? వాడు మాట్లాడలేకపోవచ్చు, వాడు రాయలేకపోవచ్చు, పరీక్షలు రాయకపోవచ్చు, కానీ అతడు జ్ఞానాన్ని ఎరిగిన వాడే, దేవుని కొరకు బ్రతకాలని ఒక నిర్ణయానికి వచ్చినవాడు. అటువంటి ఆలోచనలు ఉన్నవా? మన సంఘంలో ఎంతోమంది ఉన్నారండి, కనీసం పేరు కూడా రాసుకోవడం రాని వాళ్ళు, అసలేమి తెలియని వాళ్ళు, ఏదో అలా గాలికి వచ్చినట్టుగా వచ్చి సంఘంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా. వాళ్ళ మాటలు, వాళ్ళ పట్టుదల వింటే ఆశ్చర్యపోతాను నేను, తెలుసా అండి. ఒక జస్ట్ చిన్న కూలి పని చేసుకోవడానికి ఈ దేశం వచ్చిన వాళ్ళు సంఘానికి వచ్చి వాక్యాన్ని విని దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయించుకోవడం, దేవుని కొరకు వివాహాలు చేసుకోవడం, దేవుని కొరకు బిడ్డలను కనటం, దేవుని కొరకు ఏదో ఒకటి కట్టాలనే తాపత్రయం కలిగి ఉండటం, దేవుని కొరకు ధనాన్ని దాచిపెట్టడం, జీవితాన్ని దేవునికి అంకితం చేయాలనే ఆవేశం వారిలో ఉండడం, ఇవన్నీ చూస్తే నేను ఆశ్చర్యపోతాను. సంఘంలోకి ఎవడన్నా అడుగు పెడితే వాడు మారగలగాలి, వాడు ఆలోచించగలగాలి, దేవుని కొరకు ఏదోటి చెయ్యాలి అని నిర్ణయానికి రావాలి. నా బ్రతుకు ఒక పరమార్థాన్ని నేను చేకూర్చుకోగలగాలి, నా ఆనవాళ్ళు నేను విడిచిపెట్టి వెళ్ళగలగాలి అనే నిర్ణయానికి రావాలి ప్రతి ఒక్కడు. అలా తయారు చేసిన నాడే అది సంఘం అవుతుంది, అది పునాదులు గల పట్టణం అవుతుంది. మొదటి శతాబ్దంపు బోధ విన్న ఎంతో మంది తమ స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అంటే ఆలోచించండి. వాళ్ళు ఎటువంటి బోధ చేశారు, వాళ్ళు దాన్ని ఎలా స్వీకరించారు అక్కడున్న వాళ్ళు. అంటే సంఘంలోకి ప్రవేశించిన వారిని వాళ్ళు త్యాగమూర్తులుగా నిలబెట్టగలిగారు నాటి అపోస్తులు. సంఘం వ్యక్తిని కార్యోన్ముఖుణ్ణి చేయగలగాలి. సంఘం ఒక వ్యక్తిని దేవుని ఎదుట స్థిరచిత్తుడు కలిగిన వాడిగా నిలబెట్టగలగాలి, దేవుని పనిలోకి పంపించగలగాలి సంఘం. అది దాని గమ్యం కావాలి, అది దాని లక్ష్యం కావాలి. మొదటి సంఘం ఇలాగే పనిచేసింది. వెళ్ళిపోయారండి అనేక ప్రాంతాలకు అపోస్తలు అందరూను.
పర్యటించారు, కుటుంబాలను విడిచిపెట్టారు, తమ వాళ్ళని విడిచిపెట్టారు, సువార్త ప్రకటనకు ప్రాముఖ్యతనిచ్చారు. అది సంఘానికి ఉండవలసినటువంటి లక్షణం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఏ సంఘంలో ఉన్నారు? మీరు ఏ పట్టణంలో ఉన్నారు? మీ పట్టణం ద్వారా మీకు ఆహారం దొరుకుతుందా? జీవజలం దొరుకుతుందా? ప్రతిరోజు మీరు వాక్యంతో బలపడగలుగుతున్నారా? బలహీనలైపోతున్నారా? మీరు వాక్యంలో రోజు రోజుకి బలపడుతున్నట్లయితే, ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత మీరు సత్యాన్ని తెలుసుకుంటున్నట్లయితే, ఇది వాస్తవాన్ని మీరు గ్రహిస్తున్నట్లయితే, అదే పునాదులు గల పట్టణం. క్రైస్ట్ చర్చ్ కువైట్ పునాదులు గల పట్టణం, వాక్యం అనే పునాది కలిగినటువంటి పట్టణం. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించి హక్కున చేర్చుకునే జ్ఞానాన్ని నేర్పించి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పునాదులు గల పట్టణం. దేవుడు స్థాపించిన, దేవుడు ఏర్పరిచిన పట్టణం. సార్వత్రిక సంఘంలో భాగము, ఏక భావజాలము, ఏక లక్ష్యము, ఏక ఉద్దేశము, ఒకే ఆలోచన కలిగినది. కాబట్టి ఈ విషయాలు ఈ ప్రపంచానికి తెలియదు. క్రైస్తవ ప్రపంచాన్ని మనం మేల్కొల్పాలి. క్రైస్తవ్యం చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. క్రైస్తవులు నామకార్థులైపోతున్నారు ఈ బోధకుల వలన. క్రైస్తవుల మనసులను మనం మార్చగలగాలి. వారికి సత్యాన్ని తెలియచెప్పగలగాలి. వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారో వాళ్ళకి మనం చూపించగలగాలి. వాళ్ళు గొర్రెల వంటి వాళ్ళు, అమాయకులు, పాపం ప్రజలు, భక్తులు. వాళ్ళలో భక్తి ఉంది. ఏమండి, క్రిస్టమస్కు వెళ్ళే ప్రతి ఒక్కడు భక్తుడే, తెలుసా మీకు? క్రిస్మస్ చేసే ప్రతి ఒక్కడు భక్తుడే. పాపం వాళ్ళకి విధానం తెలియదండి. వాళ్ళు చెబితే సరైన దారిలో వెళతారు, తెలుసా? వాళ్ళకు చెప్పేవాళ్ళు కావాలి, చెబితే వినేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అంటాను, 100 మందిలో ఒక్కడైనా వింటాడు, 1000 మందిలో ఒక్కడైనా వింటాడు, 1,00,000 మందిలో ఒక్కడైనా వింటాడు. వాళ్ళను గైడ్ చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి మార్గదర్శకులు కావాలి. అది మనం కావాలి. మనం చూపించగలగాలి సరైన దారిని. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ఆ మందలో పాటు కలిసిపోయి మనం కూడా వెళ్ళిపోవడం కాదు. అటువంటి వాళ్ళు అవసరం లేదు దేవునికి. అటువంటి వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ప్రపంచం అంతా వాళ్లే. ఇంక మనం కూడా వాళ్ళలాగే తయారైతే, మనం కూడా వాళ్ళలాగే చెబితే ఇంక మనం ఎందుకు? మన అవసరం లేదు దేవుడికి. కాబట్టి ఆయా సంఘాలలో మగ్గిపోతున్న వాళ్ళందరూ కూడా అమాయకులు, పాపం. వాళ్ళకు వాక్యం తెలియదండి. వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ మాయ బోధల నుండి ప్రపంచాన్ని కాపాడాలి అంటే పునాదులు గల పట్టణము కావాలి. మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి. మీరున్న సంఘం ఎలా ఉన్నదో గమనించండి. ఎటువంటి వాక్యం అందిస్తున్నారో గమనించండి. పునాదులు గల పట్టణం దగ్గరకు చేరుకోండి. ఈ ఉద్దేశంతో, ఈ కారణంతోనే క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు ఈ పునాదులు గల పట్టణాన్ని స్థాపించాడు. ఆ పునాదులు గల పట్టణంలో ఒక భాగమే క్రైస్ట్ చర్చ్ కువైట్ కూడా ఉన్నందుకు, దానిలో వాక్యం చెప్పగలిగే మహాభాగ్యాన్ని అత్యల్పుడనైన నాకు దేవుడు ప్రసాదించినందుకు దేవుడికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాను. ఈ భాగ్యాన్ని ఎన్ని కోట్లు పెడితే వస్తుందండి? ఒక్కరోజు వాక్యం చెప్పే భాగ్యం ఎన్ని కోట్లు చెల్లిస్తే వస్తుంది చెప్పండి? ట్రంప్కి ఎన్నో కోట్లు ఉన్నాయి, బఫెన్ వారట్ లేకపోతే అతను ఎవరో ఎన్నో కోట్లు ఉన్నాయి, బిల్ క్లింటన్కి కోట్లు ఉన్నాయి. ఒక్కరోజు వాక్యం చెప్పగలిగే అవకాశం వాళ్ళకి రాదు. అందుకే క్రైస్తవుడే భాగ్యవంతుడు. దేవుని ప్రేమను పొందుకున్న వాడే భాగ్యవంతుడు. దేవుని పని జరిగిస్తున్న వాడే అసలు సిసలైన ధనవంతుడు, భాగ్యవంతుడు. కాబట్టి పునాదులు గల పట్టణం ఏదో వెతకండి, దానిలో మీరు ఉండండి, దానిలో చేరండి, దానిలో ఉండి దేవుని పని జరిగించండి. క్రీస్తే పునాదిగా ఉండి ఆ పట్టణాన్ని ఎప్పటికప్పుడు విస్తరింపచేస్తూ, తన ప్రతిష్టను ఎప్పటికప్పుడు ఇనుమడింపచేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పట్టణం గురించి లోకానికి తెలియదు, మనకు తెలుసు. మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీరందరూ నేర్చుకోండి, మీరందరూ తెలుసుకోండి. ఈ పునాదులు గల పట్టణంలో ఉండి మీరు కూడా మాతో పాటు దేవుని పనిలో భాగస్వాములై కలిసి రండి.
అందరం కలిసి దేవుని పనిని ముందుకు తీసుకువెళదాం. అమాయకులైన ప్రజలను కాపాడదాం. అర్థమైంది కదా? ఇది ఏది పునాదులు గల పట్టణము అనే పాఠము. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాములు ఆయన. విలువైన వాక్కులతో మమ్మల్ని నింపుతూ, ఎప్పటికప్పుడు మమ్మల్ని జాగృతపరుస్తూ, మీ వైపు మళ్ళిస్తూ, మా బ్రతుకు పరమార్థాన్ని మాకు తెలియచెబుతూ, మా బాధ్యతలను మాకు కనబరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ ఆలోచనతో ఏర్పడినదే పునాదులు గల పట్టణము. క్రీస్తే మూలరాయిగా ఉన్నదే పునాదులు గల పట్టణము. అపోస్తుల త్యాగములతో రాళ్లుగా నిర్మించబడినదే ఈ పునాదులు గల పట్టణము తండ్రి. ఆ పట్టణపు వాసులుగా మమ్మల్ని మీరు మలచినందుకు, ఆ పట్టణంలో నివసించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు ధన్యవాదాలు దేవా. ఆయన మీరు చూపించిన ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మమ్మను కూడా మీ పట్టణంలోకి చేర్చుకున్నారు. మాకు కూడా ఆహారం పెడుతున్నారు. మాకు కూడా దాహం తీరుస్తున్నారు తండ్రి. మమ్మను జీవింపచేస్తున్నారు. మీకు ధన్యవాదములు ఆయన. మేమేం చేశాం తండ్రి మీకు? మేమేం చెయ్యకపోయినా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. మా వంటి అమాయకులు, గొర్రెల వంటి ఎందరినో ఈ పట్టణంలోకి చేర్చమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అంతకు మించి మీరు ఏదీ కోరుకోవట్లేదు తండ్రి. ఆ పని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ పట్టణంలో పరిశుద్ధులు, నిర్దోషులుగా బ్రతకడానికి నాయన మేము కృషి చేస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని పాపులమని తోసివేయక, మమ్మల్ని పరిశుద్ధులుగా మలుస్తూ, మమ్మల్ని సహిస్తూ, భరిస్తూ, ఓర్చుకుంటూ మీ పనిలో ముందుకు తీసుకువెళ్తున్నందుకు మీకు ధన్యవాదములు దేవా. ఈ భయంకరమైన పరిస్థితులలో మాకు ఒక రోజును మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు. సత్యాన్ని మీ బిడ్డలకు వివరించాను. విన్నారు తండ్రి. ఏది పునాది కలిగిన సంఘమో, ఏది పునాది గల పట్టణమో మీ బిడ్డలకు వివరించాను. విన్న వాక్యాన్ని విస్మరించి తమను తాము మోసగించుకొని, సహోదరుల మీద ద్వేషాలు పెంచుకోకుండా, సహోదరులను రెండు కళ్ళతో చూడలేని స్థితిలోనికి వెళ్లకుండా, తమను తాము తగ్గించుకుని సహోదర ప్రేమ కలిగి సార్వత్రిక సంఘంగా బ్రతకగలిగే అవకాశమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ బిడ్డలందరి మనస్సులను వెలిగించండి నాయన. భారతదేశంలోనూ ఇతర అనేక దేశాల్లోనూ ఉన్నవాళ్ళు శ్రద్ధతో వాక్యాన్ని వినడానికి వస్తున్నారు. అలా వస్తున్న వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలకు పరిపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించండి. మెండైన మీ వాక్యమును ప్రసాదించండి. ఆత్మలను వాక్యముతో వెలిగించండి. అలాగే వారి ఆరోగ్యములను కూడా కాపాడండి. ఎంతోమంది ప్రార్థించమని అడిగారు నాయన. వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. మేము కాదు కానీ మీరు స్థాపించిన, క్రీస్తే పునాది అయి స్థాపించిన క్రైస్ట్ చర్చ్ కువైట్ అనే పట్టణం తండ్రి ఇది. ఈ పట్టణంలో సభ్యులుగా మీరు మమ్మల్ని ఉంచారు. మేమెంత అదృష్టవంతులు తండ్రి. ఇంత మంచి తండ్రి నాయన మీరు దేవా. వాక్యంతో మీరు మమ్మల్ని బంధించారు. ప్రేమ బంధాన్ని మా మధ్యలో మీరు ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదములు తండ్రి. ఈ ప్రేమను చివరి శ్వాస వరకు ఇలాగే కొనసాగించగలిగే భాగ్యమును ప్రసాదించండి నాయనా. మీ సంఘాన్ని విస్తరింపచేయండి. మీ సంఘాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. అనేక ప్రాంతాలలో మీ స్వరాన్ని ప్రతిధ్వనింప చేయగలిగే అవకాశమును సంఘమునకు ప్రసాదించండి తండ్రి. వాక్యముతో సంఘాన్ని ప్రజ్వలింపచేయండి. అనేక ప్రాంతములకు విస్తరింపచేయండి. మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించగలిగే అవకాశమును ప్రసాదించండి. అనేక ఫలములు సంఘం నుండి వెలువరించండి నాయన. అనేక ఆత్మల రక్షణకు ఒక ఉనికి పట్టుగా సంఘమును చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల ఆరోగ్యములను కాపాడండి. ఎందరో పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు తండ్రి. వారందరికీ తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. సంఘంలో ఎంతోమంది బిడ్డలు వాక్యాన్ని చెబుతున్నారు, చంటి బిడ్డలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పెద్దలు నాయన ఇళ్లలో పని చేసుకుంటూ తగిన సమయం లేకపోయినా సరే పట్టుదలతో, అంకిత భావంతో, వాటన్నిటినీ మించిన మీ పట్ల ప్రేమతో మీ వాక్యాన్ని అలవోకగా వల్లవేస్తూ ఉండగా తండ్రి, అలా చెబుతున్న మీ పిల్లలందరినీ మీరు దీవించండి తండ్రి. ఆయన మీ దగ్గర ఒక మంచి స్థానమును మీ బిడ్డలందరికీ ప్రసాదిస్తారు అని
మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. దేవా, ఇంత జ్ఞానముతో మమ్మల్ని నింపిన మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, సార్వత్రిక సంఘమునకు నాయన మీరు స్తంభముగా నిలిపి అనేకుల మనస్సులను మార్చి మీ వైపు మళ్లించగలిగే అవకాశమును మా ఆత్మీయ తండ్రి గారికి మహాజ్ఞానమును ప్రసాదించినందుకు మీకు ధన్యవాదములు. ఆయనకు మనశ్శాంతినివ్వండి, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. అపార జ్ఞాన సంపదను ఆయన ద్వారా మేము నేర్చుకునే అవకాశమును మాకు అనుగ్రహించండి. ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు రోగులై ఇబ్బందులతో, తెగుళ్లతో, అనేక సమస్యలతో బాధపడుతుండగా మీ వైపు ఆశగా చూస్తున్నారు నాయన. మీ బిడ్డల కోరికలను తండ్రి, వారి ఇబ్బందులు ఏవైతే ఉన్నావో వాటిని నాయన పరిష్కరించమని, మీ సహాయాన్ని అందించమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన శ్రేష్టమైన రోజునకై మీ కృతజ్ఞతలు తండ్రి. విలువైన మాటలు చెప్పుకునే భాగ్యాన్ని మీరు మాకు కల్పించారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన దినము ఎంతో విలువైనది నాయన. దానికి మీకు వందనములు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఎంతటి విలువైన రోజును మాకు ప్రసాదించండి. మేము పాపులమని మమ్మల్ని తృణీకరించకండి తండ్రి. మమ్మల్ని తోసివేయకండి నాయన. మా పాపములన్నిటినీ మీ ఎదుట అంగీకరిస్తున్నాము తండ్రి. మేము పాపులమని మీ ముందు ఒప్పుకుంటున్నాము దేవ. అలాగే మా సహోదరులందరి తరపున మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. అందరినీ క్షమించమని, మన్నించమని దేవా, మీ కొరకు పని చేయగలిగే పరిశుద్ధులమును నిర్దోషులమునై మీ ఎదుట నిలవగలిగేటంత వరకు మాకు ఆయుష్కాలమని ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటూ, సంఘంలో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఆయా దేశాల నుండి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతూ, మీ కొరకు విలువైన తమ కష్టాన్ని, తమ రెక్కల కష్టాన్ని ధారపోస్తున్న మీ బిడ్డలందరినీ చల్లగా చూడమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.